నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, కేవీ రావు గారికి సంబంధించిన కాకినాడ సీపోర్టు యాజమాన్య హక్కుల్ని బలవంతంగా అరవింద్ వాళ్ళకి కట్టబెట్టిన ఈ అంశానికి సంబంధించి ఈడీ విజయసాయి రెడ్డికి నోటీసులు పంపించింది. దీనికి మీరేమంటారు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజలు ఎన్ని విధాల భయాలను ఎదుర్కొన్నారు అని అంటే, తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కుల్ని కోల్పోయారు. తమ ఆస్తి కలిగి ఉండే హక్కుల్ని కూడా భయంగా 5 సంవత్సరాలు కొనసాగించుకున్నారు. చాలామంది ఆస్తులు బలవంతపు అన్యాక్రాంతమైనవి, వ్యాపారాలు అన్యాక్రాంతమైనవి, పరిశ్రమలు అన్యాక్రాంతమైనవి, అలాగే పోర్టులు కూడా అన్యాక్రాంతమైనవి. ఇవాళ మనం ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరో ఆస్తి ఈ విలన్లు స్టాంప్ పేపర్లు ఎదురుగు పెట్టి, నువ్వు ఇప్పుడు సంతకం పెట్టకపోతే నీ పిల్లాన్ని చంపేస్తాం బెదిరించి అని చెప్పని బెదిరించి భయపెట్టి ఆస్తులు అన్యాక్రాంతం చేసుకున్న ఉదంతాలు మనం సినిమాలో చూస్తుంటాం. అవును. కానీ వాస్తవ రూపంగా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్న పోర్టులు లాంటి అతి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సంబంధించి ఆ యాజమాన్య హక్కులను కూడా బలవంతంగా యాజమాన్యం మార్చేశారు అని అంటే, ఇది ఎక్కడో కానీ మనకి చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మనం జనతా గారి సినిమాలో ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడినాను అంటారు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇక్కడ అన్నీ దోచుకోబడ్ను, అన్నీ కొట్టేయబడ్ను అని చెప్పని పోర్టులను కూడా కొట్టేశారు. టైటిల్ బాగుంది సార్. కేవీ రావు గారి యాజమాన్యంలో ఆయనకి 41.12% వాటా ఉంది కాకినాడ సీపోర్ట్స్లో. అటువంటి కాకినాడ సీపోర్ట్స్ యాజమాన్యపు హక్కుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి దాని మీద మనసు పడింది. సో విజయసాయి రెడ్డి గారు కేవీ రావు గారికి ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డిని కలువు అని చెప్పారంట. సరే, విక్రాంత్ రెడ్డి అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెంతల్లి కొడుకు. మరి ఇవాళ రాష్ట్రం వాళ్ళ చేతిలో ఉంది. ఈయన ఒక వ్యాపారస్తుడు, ఒక పోర్టు యజమాని, సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు. కలవమన్న తర్వాత కలవకుండా ఉండలేడు. సరే, ఏంటి ఎందుకు పిలిచారని చెప్పని వెళ్ళాడంట. వెళ్తే ఈ పోర్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంటున్నారు, ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసేయాలని చెప్పాడు. ఈయన షాక్. మనం ఎప్పుడో ఎక్కడో సినిమాల్లోనే చూస్తూ ఉండే సంఘటనలు ఇవి. గన్ పాయింటెడ్లో చెప్పాడంట, నీకు వేరే గత్యంతరం లేదు, నీ మీద మేము విచారణ చేయించాం, నువ్వు ప్రభుత్వానికి 996 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టుగా మా దగ్గర రిపోర్ట్ ఉంది. నువ్వు ఎగ్గొట్టినందుకు నీ మీద కేసు బుక్ చేసి లోపలయ్యాలా, నీ కుటుంబాన్ని మొత్తం జైలుపాలు చేయాలా, లేదు నువ్వు మాకేం ఉచితంగా వద్దు, మాకు తోచింది ఏదో ఇస్తాం అంటే ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఓన్లీ, నువ్వేదో మార్కెట్ రేట్ ప్రకారం లెక్కేసుకుంటే కుదరదు, వీళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే డాక్యుమెంటేషన్కి ఎంతైతే చట్టబద్ధమైన అమౌంట్ ఉంటుందో అంతవరకు నీ చేతిలో పెడతాం, దాన్ని తీసుకొని నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోవాలి, నీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పని ఈ విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి దగ్గరికి పంపించాడు. ఇక్కడ గమనించుకుంటే ఆ పంపించిన సందర్భంగా చెప్పిన ప్రస్తావన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికే పోర్టు కావాలట, నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నువ్వు ఇచ్చేయాలి. ఇక ఇతనికి ప్రాణభయం. ఇతనేం చేశాడు, వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. ఇక్కడుంటే ఈ థ్రెట్లు ఇవన్నీ ఎందుకులే అని వాళ్ళకి ఆయనకి ఫోన్ చేసి చెప్పారు, నువ్వు మూసుకొని వచ్చి సంతకం పెట్టాలి,
లేదంటే ఇక్కడ నీ కుటుంబం ఉంది, ఉమ్. ఒక భయం క్రియేట్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చాడు ఆయన, సంతకం పెట్టాడు. 2,500 కోట్లు ఖరీదు చేసే పోర్టుని 490 కోట్లకి, అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే ఇంకా అంతకన్నా తక్కువగా డాక్యుమెంట్ మీద చూపించడానికి వీలు కాదు. ఉమ్. అతి తక్కువ. అందుకని ఆ డాక్యుమెంట్ మీద చూపించడానికి వీలే అమౌంట్ వరకు ఇచ్చి సంతకం పెట్టించుకొని, దాని పక్కనే ఎస్సీజెడ్ ఉంది, కాకినాడ ఎస్సీజెడ్. ఉమ్. అందులో కూడా ఈయనకి 48.26% వాటా ఉంది. వాస్తవంగా ఈయన వాటా 1,100 కోట్లు చేస్తుంది. ఆ 1,100 కోట్లు ఖరీదు చేసే వాటాని కేవలం 12 కోట్ల రూపాయలకి, ఉమ్. 12 కోట్లకు నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోవాలి అంతే, నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సంతకం పెట్టి వచ్చేసాడు ఆయన. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి, మనం కొన్ని మాట్లాడుకునేటప్పుడు చాలా క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటాం, ఏంట్రా అది పల్లీలు కొన్నట్టు కొన్నారు, ఉమ్. పకోడీలుగా ఉన్నట్టు కొన్నారు అంటారు. ఉమ్. అంటే చాలా కారు చౌకగా కొనేశారు అని చెప్పారు. ఉమ్. సింపుల్గా. ఇవాళ ఎక్కడ 1,100 కోట్లు, ఎక్కడ 12 కోట్లు, ఎంత తేడా, ఎంత దారుణం. అంటే ఇంకా ఆ 12 కోట్లు కూడా ఇవ్వకపోతే ఆ డాక్యుమెంటేషన్కి వీలు కాదు కాబట్టి ఉమ్. అవన్నీ ఇచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ 12 కోట్లు ఇచ్చారు. 1,100 కోట్లు ఖరీదు చేసే పోర్టుని కొట్టేశారు. సరే, చెప్పిన పేరు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వాస్తవంగా పోర్టు దఖలపడింది వచ్చేటప్పటికి అరవిందో వాళ్ళకి. ఉమ్. డాక్యుమెంటేషన్ దగ్గర చూస్తే అరవిందో వాళ్ళ పేరిట. అరవిందో వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలోకి? అరవిందో వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా కేవీ రావు గారిని అప్రోచ్ అవుతారు కదా. అవును. మరి విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఈ బదలాయింపు జరిగిన తర్వాత నేను చూడు, నాకు అప్పచెప్పిన ప్రాజెక్టు చూడు, నేను ఎంత ఘనకార్యంగా పూర్తి చేశాను అని చెప్పని వాళ్ళ అన్న దగ్గర రుజువు చేసుకోవడానికి ఈ కేవీ రావు గారిని కూడా తీసుకొని వెళ్ళి అంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. ఉమ్. ఈ కేవీ రావు గారు ఏం ఆశపడ్డాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆయన పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నారు దోపిడీ ఇదంతా, ఆయన దృష్టికి తీసుకెళ్తే అన్న కొద్దిగా నాకు ఆయన న్యాయం దక్కుద్దేమో అని చెప్పని ఆయన ఆశపడ్డారు. అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పాడంట. ఉమ్. సార్ ఇట్లా జరిగింది సార్ అనేది చెప్పాయంట. విక్రాంత్ ఏది చెప్తే అది జై అన్న అంట జగన్మోహన్ రెడ్డి. ఉమ్. అంటే ఏంటి, వీళ్ళందరూ కలగలిసే చేసిన దోపిడీ. ఈ దోపిడీ, ఈ ప్రస్థానం బిగినైంది ఎక్కడ? విజయసాయి రెడ్డి దగ్గర. అవును. విజయసాయి రెడ్డి కేవీ రావు గారిని విక్రాంత్ రెడ్డి దగ్గర పంపించాడు. అతను వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే ఈ లావాదేవీలన్నీ పూర్తి చేసి తీసుకెళ్ళాడు. అవును. భయపెట్టి బెదిరించి, ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు డాక్యుమెంట్ పరంగా అరవిందో వాళ్ళు. అరవిందో వాళ్ళు ఎవరు? విజయసాయి రెడ్డి అల్లుడు కుటుంబం. వియంకులు. అరవిందో వాళ్ళ అబ్బాయికే శరత్చంద్రారెడ్డి, అరవిందో ఎండి, శరత్చంద్రారెడ్డి తమ్ముడికి విజయసాయి రెడ్డి కూతుర్ని ఇచ్చారు. ఉమ్. కాబట్టి ఇక్కడ అంతిమ లబ్ధిదారుడిగా అరవిందో వాళ్ళు మారటానికి ఈ మొత్తం వ్యవహారాన్ని ఆర్కెస్ట్రేటెడ్ ఈ డ్రామా మొత్తాన్ని నడిపించింది విజయసాయి రెడ్డి. ఉమ్. దీనికి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, ఉమ్. పాత్రధారి విక్రాంత్ రెడ్డి. మరి ఇప్పుడు కేవీ రావు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని, 3,600 కోట్ల ఆస్తిని కేవలం 500 కోట్లు కొట్టేశారు, బా. దౌర్జన్యంగా బెదిరించి అన్యాక్రాంతం చేసుకున్నారన్న అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్. కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అసలు ఈ 490 కోట్ల రూపాయలు ఈ చెల్లింపులు జరిగిన దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించింది. ఆ జరిగిన ట్రాన్సాక్షన్స్లో కూడా మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించింది. అంటే వీళ్ళ బ్లాక్ మనీని వేరే దగ్గరకు పంపు చేసి అక్కడి నుంచి సూట్ కేస్ కంపెనీల ద్వారా డబ్బు తెప్పియటం అనేది జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి అలవాటైపోయిన ప్రక్రియ. ఉమ్. కాబట్టి ఆ ప్రక్రియని సూత్రధారి ఎవరంటే మొదటి నుంచి విజయసాయి రెడ్డి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో కూడా అక్యూజ్ నెంబర్ 2. ఉమ్.
ఈ కేసులో కూడా అక్యూజ్ నెంబర్ 2. అతనికి అచ్చొచ్చిన నెంబర్ అది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లయితే 11 అచ్చొచ్చిందో అట్లాగే విజయసాయి రెడ్డికి కూడా అక్యూజ్ నెంబర్ 2 అనేది అచ్చొచ్చిన అంకె. ఇవాళ ఆయన ఈ కేసులో కూడా అక్యూజ్ నెంబర్ 2. గతంలో ఒకసారి ఆయనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటే నేను రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ సమావేశాల్లో పాల్గొంటున్నా కాబట్టి వీలు కాదని చెప్పని తప్పించుకున్నాడు. ఇప్పుడు మరొకసారి నోటీస్ ఇచ్చారు. సరే అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు మళ్ళీ రా అని చెప్పని రేపు సోమవారం రోజు విచారణకు రమ్మన్నారు ఎల్లుండి. మరి ఇప్పుడు విచారణకు హాజరవుతాడా కాడా, మరేదైనా సాకు చెప్పి తప్పించుకుంటాడా? తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది? ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే విజయసాయి రెడ్డి వాళ్ళ మీద నమోదైన 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసుల్లో 5 సంవత్సరాల పైగా విచారణకు సహకరించకుండా వేల వాయిదాలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు మరొక కేసులో మరొక విచారణ, ఈ విచారణ కూడా మొట్టమొదటి విచారణకి తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు ఈ విచారణకైనా సరే సహకరిస్తాడా సహకరించడా? సహకరించినప్పుడు కనీసం ఈ సందర్భంగానైనా సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతనికి వారెంట్ ఇష్యూ చేసి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి విచారణకి కూర్చోబెడతారా లేదా? అంటే 100 కోట్ల రూపాయల దోపిడీకి సహకరించి వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి పరాయాస్తులు అన్యాక్రాంతం చేసుకొని ఆ చేసుకునే ప్రాసెస్లో మనీ లాండరింగ్కి పాల్పడి ఇవాళ మేము రాజ్యసభ సభ్యులం, మాకు పెద్ద పెద్ద పదవులు ఉన్నాయని చెప్పని వాటి మాటను దాక్కోవాలని చూస్తే ఇదే నేరాలు ఒక సామాన్యుడు చేస్తే అతనికి ఏ చట్టం వర్తిస్తుందో విజయసాయి రెడ్డి కూడా అదే చట్టం వర్తింపజేయాలి. వీళ్ళకి ఎందుకు అడిషనల్ ప్రివిలేజ్ కల్పించాలి? నేరపూరిత చర్యలకు పాల్పడి పరాయాస్తుల్ని ఇంత దారుణంగా దౌర్జన్యంగా కొట్టేసినప్పుడు, ఇన్ని ఉల్లంఘనకు పాల్పడ్డప్పుడు, ఇంత వ్యవస్థల విధ్వంసానికి బాధ్యులు వీళ్ళైనప్పుడు ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత విచారణ సంస్థల మీద ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళకి దక్కిన వెసులుబాటే ఎక్కువ, ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన హానిమూన్ పీరియడే ఎక్కువ. ఇక ముందు ఆ విధమైన వెసులుబాటు వాళ్ళకి కల్పించడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా వాళ్ళని విచారించాల్సిందే, వాళ్ళ పాత్రను నిర్ధారణ చేయాల్సిందే, కఠినాతి కఠినమైన శిక్షలకు వాళ్ళని గురి చేయాల్సిందే. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.